చాలా సంతోషం అమ్మా. నేను పస్తులు ఉండకూడదని నువ్వు అన్నం తిన్నావు. ఇదేనమ్మా తల్లి మనసు. కొండంత కష్టం వచ్చినా సరే పిల్లలు బాధపడకూడదు అనుకుంటుంది. పిల్లల్ని అంతలా ప్రేమిస్తుంది. ఈ అమ్మ ప్రేమకేనమ్మా అందరూ తప్పించిపోతారు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత పెద్ద అధికారాలున్నా తల్లి ప్రేమ చూపించే అంత ఆనందాన్ని ఏవి చూపించవమ్మా. అది నిరుపేద కొడుకైనా, కోటీశ్వరుడి కొడుకైనా అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నా మాటకు విలువిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఒరే కార్తిక్, దాని జీవితం అంతా పిల్లల కోసమే బ్రతుకుతుంది. మీకు కష్టం వస్తే తను తట్టుకోలేదు. అందుకే రాము విషయాన్ని తనంత తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఇల్లు మళ్ళీ ఇలా మారిపోతుందని నేను ఊహించలేకపోయాను. ఇంతకు ముందు ఆనందం మీ వల్లే వచ్చింది. ఈ రోజు తనకి బాధ కూడా మీ వల్లే వచ్చింది. ఇది ఎప్పటికి సర్దుకుంటుందో ఏమో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, పొరపాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఏమండి, కాఫీ. అమ్మ కాఫీ తాగిందా? నాకిచ్చే ధైర్యం లేదండి. నేను ఇస్తే అత్తయ్య తీసుకుంటారో లేదో నన్ను భయం వేసింది. బామ్మ ఇచ్చే ఉంటారు, నేను ఆమెను అడుగుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, విశాఖపట్నం దగ్గర భోగాపురంలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల రైతుల నుంచి మనం ఆర్గానిక్ పంటలు తీసుకుంటున్నాం. దాన్ని మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము. ఇన్ని రోజులు అక్కడ అంతా సజావుగానే ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రైతులకు మన ఆఫీస్ వాళ్ళకి మధ్య ఏవో డిస్టర్బెన్స్ ఉన్నట్టున్నాయి సార్. బిల్స్ క్లియర్ అవ్వలేదని రైతులు అంటున్నారు సార్. సరైన పంటలు ఇవ్వడం లేదు అని మన ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఆఫీస్లోనే ప్రాబ్లం ఉంది సార్. మీరు కానీ మేడం కానీ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సమస్యను పరిష్కరించకపోతే ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉంది సార్. మనం సప్లై చేసే ఆర్గానిక్ ఐటమ్స్కి మంచి డిమాండ్ ఉంది సార్. మనకు మేజర్గా అక్కడి నుంచే వస్తున్నాయి సార్. ఈ సమస్య జటిలమైందంటే అది మన బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. ఈ విషయం మాట్లాడదామనే వచ్చాను సార్. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా మూర్తి మీకు? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే స్టాఫ్గా మీరే రెక్టిఫై చేయాలి కదా. అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. అవన్నీ మీరు చూసుకుంటారనే కదా మీ మీద నమ్మకం పెట్టుకునేది. ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ప్రాబ్లం మమ్మల్ని సాల్వ్ చేసుకోమంటున్నారు.
ఇవన్నీ మేం చేయడానికైతే మీరెందుకున్నారు? మీకు ఇంత శాలరీస్ ఎందుకు ఇస్తున్నాం మేము? ఇప్పుడు అవేమీ చూసే మూడ్లో లేను. వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అదిగా సార్, అసలు అక్కడ చూడండి, ఈ బిజినెస్ మాది. లాస్ వస్తే భరించాల్సింది మేము. మీకు వచ్చే శాలరీస్ ఎక్కడ ఆగడం లేదు కదా, ఇంకెందుకు టెన్షన్ పడతారు? చెప్పాను కదా, ఇప్పుడు నాకు అది ఆలోచించే టైం కూడా లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. సరే సార్. కార్తీక్, భాను, రండి, అందరూ రండి, త్వరగా రండి. అమ్మ ఊర్మిళ, 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 చెల్లెమ్మా, ఊర్మిళ. అమ్మా భాను, మీ అత్తయ్యకి మంచి కాఫీ చేసి పట్టరా. అలాగే నాన్న. స్ట్రాంగ్ గా పెట్టి తీసుకురా. చెల్లెమ్మా, నువ్వు రూమ్ లోంచి బయటికి రావడం చాలా సంతోషం అమ్మా. ఇప్పటికైనా మా అందరితో మాట్లాడు తల్లి. కాఫీ తీసుకోమ్మా. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అమ్మయ్యా, దీని కోపం తగ్గినట్టుంది. అందుకే దేవుడి దగ్గరకు వచ్చి హారతి కూడా ఇచ్చింది. ఇంకా మీరందరూ మాట్లాడితే దాని మనసు కుదుట పడుతుంది. మళ్ళీ నా మనవరాలు మామూలు మనిషి అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుతూ గలగలా తిరిగే మనిషి అలా మౌనంగా ఉండిపోయేసరికి చూస్తూ ఉండడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఈ గొడవలు ఎన్నాళ్ళకి చల్లారుతాయో అనుకున్నాను, కానీ ఆ భగవంతుడు తొందరగానే తన మనసు మార్చాడు. ఊర్మిళ, చాలా సంతోషమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా గతం వదిలేద్దాం. భవిష్యత్ అంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం, ఒకే ఇంట్లో బతకవలసిన వాళ్ళం, అనుబంధాలు ఆప్యాయతలు పంచుకోవలసిన వాళ్ళం. తెంచుకుంటే తెగిపోయే బంధాలు కావే మనవి. కోపాలని పెంచుకుంటూ వదిలేసుకునే బంధాలు కావే మనవి. అందుకే నువ్విదంతా ఆలోచించావని నాకు అర్థమైంది. ఆ దేవుడు కూడా నీ వైపే ఉన్నాడు.